టాప్ అప్లైనర్ అనుకోవచ్చు. ఎస్, టాప్ మెంటర్ అండి, టాప్ అప్లైనర్. మరి ఈ రోజు వెస్టీజ్ లో ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, ఇంత గ్రేట్ లైఫ్ నాకు ఇచ్చిన ఒక మహా అద్భుతం అండి, మహా అద్భుతమైన సునీల్ సాహు సార్ మా టాప్ అప్లైనర్. మరి నిన్న డేట్ అడగగానే మనకు అద్భుతమైన టైం ఇచ్చినందుకు ఈ రోజు సార్ మాటల్లో మనం ఎన్నో నేర్చుకుందామండి. ఎందుకంటే 10 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదించిన వ్యక్తి మనతో ఈ రోజు మాట్లాడడానికి మన ముందుకు రావడం జరిగింది. మన మిలీనియస్ టీం అంతా కూడా ఆయన ఒక్కసారి మీరు కూర్చున్న ప్లేస్ లో లేచి ఒక్కసారి ఆయనకి అందరూ కూడా వెల్కమ్ చెప్దామండి. ఒక్కసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకుని సార్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి లీడర్స్. సార్ వెల్కమ్ సార్, గుడ్ గ్రాండ్ మార్నింగ్ వెల్కమ్ సార్. సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్. సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు సార్ జూమ్ సార్. గుడ్ మార్నింగ్, సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ అండ్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. సో 5:30 నుంచి మీరు జూమ్ లో ఉన్నారు. సో మంచిగా అఫర్మేషన్ చేశారు. అవన్నీ మీకు సొంతం అవ్వాలి, సక్సెస్ మీకు సొంతం అవ్వాలి అని భగవంతుడిని ఒకసారి కోరుకుంటున్నాను. ఈ సెషన్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మంచి రోజు అనుకోండి. సో ప్రతిరోజు కూడా మనకి మంచి రోజు అండి. సో మనం ఏదైతే మేడం చెప్పారు, మనం సాధించాలి, ఏదైతే మనకి కావాలి అది పదే పదే అనాలి. ఎందుకంటే సిద్ధార్థన్ సార్ కూడా అదే చెప్తారు, నీకు ఏం కావాలి అది జపం చేసుకోవాలి, మైండ్ లో అది జపంలో జరగాలి. జపం చేస్తున్నట్టుగా అది జపం చేస్తుంటుంటే అది యూనివర్సల్ కి రీచ్ అయిన తర్వాత సబ్ కాన్షియస్ కి వస్తుంది అండ్ సబ్ కాన్షియస్ మళ్ళీ నడిపిస్తుంది అనమాట. సో మనము ఎక్కువ సార్లు నెగిటివ్ ఆలోచిస్తున్నాం అనుకోండి, సబ్ కాన్షియస్ కి నెగిటివ్ రీచ్ అయిపోతుంది. కాబట్టి మనం నెగిటివ్ ఆలోచిస్తాము, రిజల్ట్ కూడా నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే పరిస్థితి ఏమైనా సరే అప్పుడు మనం పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలి. సార్ నెగిటివ్ కూడా తగులుతుంటది. సో ఏదైనా మన మంచి కనుక్కొని మన పాజిటివ్ కాస్ పరిగెట్టాలి, పాజిటివ్ ఆలోచించాలి. పాజిటివ్ సాధించాలి అంటే పాజిటివ్ ఆలోచించాలి. సక్సెస్ సాధించాలంటే సక్సెస్ గానే మనం సక్సెస్ఫుల్ గా ఆలోచించాలి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అలాగే ఆలోచిస్తారు, అలాగే మనము కూడా ఆలోచించాలన్నమాట. సో ఎప్పుడైతే మనము ఆలోచిస్తామో అప్పుడు ఖచ్చితంగా అవుతాం అనమాట. సో ఈ బిజినెస్ ఏంటంటే మన బిజినెస్ అలా చాలా సింపుల్ అండి. అంటే మనము ఏమంటాము అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అంటే ఏదైతే బయట మార్కెట్ లో మనము మన ఇంటికి కావాల్సింది నిత్యావసరం, మన ఇంటికి కావాల్సింది నిత్యావసరం వస్తువులు అయిన తర్వాత మన ఒంటికి అంటే ఫేస్ మీద ఏదైతే మనము కాస్మెటిక్స్, ఫేస్ వాష్, ఇలాగ సోప్, షాంపూ ఏదైతే మన ఒంటికి పడుతుంది అది మనం బయట కంపల్సరీ కొనుక్కోవాలి. సో హెల్త్ కేర్ అంటాడు, హెల్త్ కేర్ అంటే అద్భుతం. అట్లాగే ఇంకో సెగ్మెంట్ మనకి అగ్రికల్చర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే మనం మంచి పంట పండించి తినాలి, మన భూమిని కాపాడుకోవాలి. సేవ్ ద సాయిల్ అంటారు, మన భూమిని కాపాడుకోవాలి. సో ఇవన్నీ మనం చేస్తున్నాం. అంటే చెప్పాలంటే వెస్టీజ్ మనకు దేవుడు ఒక అద్భుతమైన పని కోసం, చాలా చాలా మంచి పని కోసం ఎంచుకున్నాడు. అంటే ఎంత మంచి అవకాశము ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా ఉంటది అంటే మరి లేదని అనుకోవచ్చు. అంటే మంచి పని చేయడానికి మనకు ఉన్న ఒకే ఒక అవకాశము వెస్టీజ్ అండి. ఎందుకంటే చూడండి, సింపుల్ బేస్ లో ఈ బిజినెస్ ని మనం ముందుగా తీసుకెళ్ళొచ్చు. అంటే ఈ బిజినెస్ ని మన ఇంటికి నిత్యావసరం కొనుక్కుంటే బిజినెస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంటికి నిత్యావసరం కొనుక్కుంటే మన ఆరోగ్యం బాగుంటుంది కదా, హెల్తీగా ఉండాలి. మనం పని చేయాలి హెల్తీగా ఉండాలి. సో చాలా చాలా హెల్తీగా ఉండాలి. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఇది మనకి అలా తయారు చేశారు. ఈ ప్రొడక్ట్ కెమికల్ లేకుండా తయారు చేశారు కాబట్టి కెమికల్ లేని వస్తువులు మనం వాడడం అనుకోండి చాలా చాలా బాగుంటుంది కదా. సో వాడడం వల్ల ఎంతో అద్భుతమైన జరుగుతున్నాయి. అంటే హెల్త్ ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి కూడా.
మనకి నేర్పించడం జరిగింది మన పెద్దవాళ్ళు. సో ఆరోగ్యం మా భాగ్యం అంటారు. అంటే ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి బతికేయవచ్చు. ఇలాగా బోల్డ్ చిన్నప్పటి నుంచి మనం మాటలు వినేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ వాడితే ఆరోగ్యం వస్తుందంటే నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ బిజినెస్ ని మనం టేకప్ చేసాం అనమాట. నెక్స్ట్ ఈ బిజినెస్ ముందుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అందరికీ చెప్పాలి కదా. సో ఈ అందరు మనకు తెలిసిన వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని, మీకు తెలుసు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే 6 స్టెప్ అంటే 6 టీమ్ ని ఫాలో చేయాలి, 7 స్టెప్ పాటించాలి. 6 టైం ని మనం ఫాలో చేయాలి, 7 స్టెప్ ని పాటాలి. సో మనకున్న లిస్ట్ అంటే 7 స్టెప్ మీకు తెలుసు. యూజ్ ద ప్రొడక్ట్ అంటాడు. సో ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, అంటే లక్ష్మి మేడం చెప్పడం జరిగింది. సో నూనె వేసుకోండి, సిఎండి వాటర్ తో వేసుకోండి. అంటే నూనె సిఎండి వాటర్ అంటే ప్రొడక్ట్ మనం కన్జ్యూమ్ చేసినట్టే అయిపోయింది. సో ప్రొడక్ట్ ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేశారు, దీనికి వచ్చి బెనిఫిట్ మనకి ఏదైతే మనము ఆ బెనిఫిట్ ని ఆ బెనిఫిట్ ని ఏదైతే మనం తెలుసుకున్నాము, మనం ఫీల్ అవుతున్నాము, ఇదే ఏం చేయాలి? మనం షేర్ చేయాలి కదా. షేర్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? లిస్ట్ ఉండాలి అన్నమాట. లిస్ట్ ఉండాలి. షేర్ చేయాలంటే లిస్ట్ ఉండాలి. ఒక లిస్ట్ మేక్ లిస్ట్ చేసుకోవాలి కదా. సో మేక్ లిస్ట్ చేసుకోవాలి. మేక్ లిస్ట్ చేసుకోవాలి. మేక్ లిస్ట్ చేసిన తర్వాత ఇన్విటేషన్ అంటాం. ఇన్విటేషన్ అంటే ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసినప్పుడు చాలా మంది అలా చెప్తాము అంటే ఒక చిన్న బిజినెస్ కోసం మీకు మాట్లాడండి, ఒక ½ టైం కావాలి. సో అప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి చిన్న బిజినెస్ కోసము కదా, సరే చూద్దాంలే ఎప్పుడైనా అంటే వాళ్ళు కొంచెం లేజీగా అవతల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అంటే మనం చెప్పడమే తప్పు కదా. చిన్న బిజినెస్ అంటే వాళ్ళు బిజీగా ఉంటాడు, వాళ్ళు బిజీ టైం నుంచి టైం తీయాలి అంటే చిన్న బిజినెస్ మరొక తీరు కదా. సో ఇన్విటేషన్ మనం అలా చేయాలి అంటే 4వ ఇన్విటేషన్ కదా. అలా చేయాలంటే అంటే ఈ 7 స్టెప్ లో ప్రతి పాయింట్ కూడా అద్భుతం అండి. ప్రతి పాయింట్ ని మనం చాలా చాలా జాగ్రత్తగా దీన్ని మనం ఫాలోఅప్ చేయాలి కదా. జాగ్రత్తగా మనం ఫాలోఅప్ చేయాలన్నమాట. సో జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి కాబట్టి ఇన్విటేషన్ అంటే ఒక పెద్ద బిజినెస్ ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. దానికోసం మాట్లాడతాము. దీని ద్వారా మీకు హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. ఇంకా మీరు ఎంత బాగా చెప్పగలుగుతారు అంత బాగా చెప్పాలి. సో ఒక ½ టు 40 మినిట్స్ లేదంటే 1 అవర్ టైం కావాలి. సో మీరు వస్తారా, లేదంటే నేను రావాలా, లేదంటే మీటింగ్స్ అవుతుంది, మీటింగ్స్ రోజు కలుస్తామా. ఇప్పుడు వైజాగ్ అనుకోండి, మనం బుధవారం మీటింగ్ అవుతుంది బ్రాంచ్ లో, సండే అవుతుంది, ఆ రోజైనా మీరు రావచ్చు. సో ఇన్విటేషన్ లోనే ఉంటుంది. ఓకేనా. ఇది ఒక చాలా పెద్ద బిజినెస్ అండి, చిన్న బిజినెస్ కాదు. ఈ బిజినెస్ ద్వారా మనం లక్షలు సంపాదించుకోతున్నాం అంటే ఇప్పుడు మేడం మీకు అప్రమేషన్ చేయించారు, 2 lakhs చెక్ వస్తుంది, కార్ వస్తుంది, డబ్బు వస్తుంది, ఇవన్నీ అంటే పెద్ద బిజినెస్ కదా. ఓకేనా. సో ఇన్విటేషన్ తర్వాత వాళ్ళని కలుస్తారు. వాళ్ళు పిలుస్తారా, లేదంటే మీ ఇంటికి వస్తారు, మీరు వాళ్ళ ఇంటికి వస్తారు, లేదంటే ఆఫీస్ కి వస్తారు, లేదంటే ఏ రోజైనా ఆఫీస్కి రావచ్చు కదా. వైజాగ్ బ్రాంచ్ అనుకోండి, మంగళవారం అంటే సెలవు, మిగతా రోజు ఏ రోజైనా 11 to 7 రావచ్చు. లేదంటే మీటింగ్ రోజు పిలిస్తే కొంచెం జనాలు చూసైనా మోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కలిసిన తర్వాత ఐడి ఫ్రీ కాబట్టి ఐడి మనం చెప్పిన వెంటనే ఐడి వేసేయాలి. ఐడి వేసిన తర్వాత 100 PV ప్రమోట్ చేయాలి. లేదు అంటే జాయినింగ్ 100 PV ముందు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ జాయినింగ్ ఆఫర్ని 100 PVకి వాళ్ళు వెంటనే కొంతమంది డబ్బులు ఉంటాయి అందరికీ. ఇప్పుడు ఏటీఎం బ్యాంకులోనే కదా ఉంటుంది. బట్ వాళ్ళు వెంటనే కొనియాలా, చెప్పింది వెంటనే వినేయాలని కొంతమందికి ఆలోచన వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? జాయినింగ్ ఆఫర్ వరకైనా తీసుకురావాలి. లేదు అంటే ఎంత కొంత కొనుక్కోండి. మీరు ఇది వాడితే తెలుస్తుంది కదా, నచ్చితే సెకండ్ టైం కొంటారు, లేకపోతే లేదని చెప్పేద్దాం అంతే. అంటే అంత పెద్ద ప్లాన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కొనాలి అంటే ఒకసారి కొనుక్కోండి సార్, బాగుంటే మనము బాగుంటే నెక్స్ట్ టైం మనము దీన్ని ముందుకు తీసుకెళ్తాము అంటే అప్పుడు వాళ్ళు వెంటనే కొనడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కొనేస్తే వీళ్ళు వదిలేస్తారా, లేకపోతే సంథింగ్ ఉంటుంది. ఓకే. సో అట్లాగా మనం వాళ్ళతో కొనిపించాలి. కొనిపించిన తర్వాత ఏం చేయాలి అంటే మళ్ళీ మనం ఫాలోఅప్ చేయాలి. ఓకేనా. ఫాలోఅప్ చేయాలి అంటే అదే ఇప్పుడు ఏదైతే యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్ అంటే కలిసారు, కొనిపించారు. ఈ 5 రకాలు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, మీరు కొనిపించారు, వాళ్ళు మీ టీం అయ్యారు కాబట్టి ఆ రోజే టీం వర్క్ అంటారు అనమాట. ఓకేనా. ఆ రోజు టీం వర్క్ అంటాడు అంటే 5 మళ్ళీ వాళ్ళకి మనం నేర్పించాలి. ఎప్పుడైతే 2 రోజుల తర్వాత మీరు ఫోన్ చేస్తారు, సార్ ఇది చేశారా మేడం, ఇది చేశారా, బాగుంది కదండి, వాళ్ళు బాగుందని చెప్తారు. వాళ్ళకి ఖచ్చితంగా 100% బాగుందని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడడమే, సార్ మీటింగ్ జరుగుతుంటది, ఇంకా కూడా మిగతా ప్రోడక్ట్ కొనాలి కదా,
మీటింగ్ కూడా జరుగుతుంటది, బ్రాంచ్కి వస్తారా అంటే మీరు నియర్ బై చూసుకోండి, మీరు ఎక్కడ మీకు నియర్ బై ఉంటే అక్కడ మీరు డిఎల్సిపికి కానీ బ్రాంచ్కి కానీ ఎక్కడ మనకి అందుబాటులో ఉంటే మీకు ఒక స్టైల్ ఉంటుంది, దాన్ని బట్టి ఆ పాజిటివ్ గా దీన్ని మనం ముందుగా తీసుకెళ్ళాలన్నమాట. ఈ బిజినెస్ లో ఫస్ట్ ఆల్ కావాల్సింది ఏంటంటే పాజిటివ్. ఎందుకంటే మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. నెగిటివ్ అనుకుంటే అవతల వాళ్ళకి నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది. జీవితంలో నెగిటివ్ ఉండకూడదు. ఆ ఎందుకంటే ఈ పాజిటివ్ నెగిటివ్ మీద మనకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో లాస్ట్ టైం సుబ్బే సార్ మైండ్ సెట్ ట్రైనింగ్ జరిగిందండి. సో మన విజయవాడలో విజయవాడలో జరిగింది. సో అక్కడ చాలా మంది వచ్చారు. మనం ఆ మీటింగ్ కి సార్ ఏం చెప్పారంటే, మీరు అందరూ ఇందులో ఉన్న వాళ్ళు కూడా వినే ఉంటారు. సార్ ఏం చెప్పారంటే, నువ్వు పాజిటివ్ ఆలోచించట్లేదంటే నెగిటివ్ లో ఉన్నట్టే అన్నారు. అంటే పాజిటివ్ ఆలోచించట్లేదంటే నెగిటివ్ లో ఉన్నారు అని చెప్పారంటే, మరి నెగిటివ్ ఆలోచిస్తే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంటుందన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరేజ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనం ఏం ఆలోచించకపోతే వాళ్ళ ఆలోచన మనకి ఎంటర్ అవుతుంది కదా. అప్పుడు మనం నెగిటివ్ చిన్న ఆలోచనతోనే ఉంటాం. అందుకే పెద్దగా మనం చెయ్యాలి, ఇది పెద్ద బిజినెస్ కదా, పెద్దగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం పెద్దగా ఆలోచించాలి కదా. సో ఆలోచించాలి కాబట్టి మన బిజినెస్ ని ఏమంటారు అంటే, మన బిజినెస్ ని ఇప్పుడు పాజిటివ్ సబ్జెక్ట్ లో మనం వచ్చేసాము. మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను లాస్ట్ లో ఫుల్ఫిల్ చేస్తాను. పాజిటివ్ ఉండడం వల్ల గేట్ ఉపయోగం, మన బిజినెస్ కి పాజిటివ్ గేట్ సంబంధం ఉంది అని చెప్తాను. ఓకేనా. సో ఈ బిజినెస్ లో మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ మీరు టీం వర్క్ చేయాలి. ఓకేనా. సో టీం వర్క్ చేయాలి అంటే టీం వర్క్ చేయాలి. ఈ టీం వర్క్ కూడా అలా చేయాలని చెప్తాను. అండ్ ఈ 7 స్టెప్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఈ 7 స్టెప్ అనమాట. 7 స్టెప్ లో ఆ రోజే టీం వర్క్ అయిపోయింది కదా. సో టీం వర్క్ అయిపోయింది కాబట్టి 7th ఇందులో ఏమంటాము అంటే ఫాలో అప్ అంటాం. అంటే టీం ని ఫాలో చేయాలి కదా. మనం భగవంతుడు మనకి ఇచ్చింది మర్చిపోయే గుణం ఒకటి ఉంటుంది. దాన్ని ఇంపార్టెన్స్ అనుకోకపోతే మర్చిపోతాం. దానికి ఇంపార్టెంట్ ఈ పని నాకు ఇంపార్టెంట్ ఉంది అని అనుకోవాలి. అనుకుంటే గుర్తు ఉంటుంది. అనుకోలేదనుకోండి మళ్ళీ మర్చిపోతాము. అంటే మర్చిపోయే గుణం ఇచ్చారు. సో మర్చిపోతాం కాబట్టి మనం ఏం చేయాలి, ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. సో ఫాలోఅప్ చేయాలి. బయట ఫాలోఅప్ అంటే ఫాలో చేయరమంటారు. మన దగ్గర ఫాలోఅప్ అంటే అప్లైన్ ని ఫాలో అవుతూ డౌన్లైన్ కి ఫాలో చేయాలి. ఎందుకు అప్లైన్ ని ఫాలో అవ్వాలి అంటే, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏం నేర్పిస్తారండి, బాగా చదువుకో, మంచి మార్క్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది అంటారు. లేదు, ఉద్యోగం దొరికిన వాళ్ళు ఏదో చిన్న చితగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా బతకాలని నేర్పిస్తారు. అంటే ఇది చిన్నప్పటి నుంచి మనకి ఆలోచన ఉంటుంది. అండ్ జీన్స్ ద్వారా మనకి కూడా వస్తాయి. చూడండి, తల్లిదండ్రికి షుగర్ ఉంటే పిల్లలకి వచ్చేస్తుంది కదా. అట్లాగే మన తలక ఫాదరు, గ్రాండ్ ఫాదరు ఏం చేస్తారు, అది మన జీన్స్ లో మనకు వస్తుంది. కాబట్టి ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగం అలా చేయాలి, అలాగా సంపాదించాలి అని మన ఆలోచనలో ఉంటుంది, మనకి ట్రైనింగ్ ఉంటుంది, మన జీన్స్ లో ఉంటుంది. ఉద్యోగం దొరకలేని పక్షంలో అలా బతకాల కూడా మన ట్రైనింగ్ లో ఉంటుంది, మన జీన్స్ లో ఉంటుంది. కానీ మన లైఫ్ లో వెస్టీజ్ వస్తుందా? వెస్టీజ్ మీ లైఫ్ లో ఏదో ఒక రోజు వెస్టీజ్ వస్తుంది. అందులో మీరు లక్షలు సంపాదిస్తారు, 2 లక్షలు సంపాదిస్తారు, కారు కొంటారు, ఫారెన్ ట్రిప్ వెళ్తారు, క్రూజ్ షిప్ లో ఎంజాయ్ చేస్తారు అని మనకి ఎక్కడ చదివించలేదండి. వెస్టీజ్ లో వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది అనమాట. అంటే నేను కూడా వెస్టీజ్ లో వచ్చినప్పుడు నా జీవితంలో ఫ్లైట్ ఎక్కొచ్చు, నేను వెస్టీజ్ లో వచ్చిన తర్వాత నా జీవితంలో కూడా కారు కొనుక్కోవచ్చు, వెస్టీజ్ లో నేను వచ్చిన తర్వాత నేను ఒక బంగ్లా కట్టుకోవచ్చు అని ఇవన్నీ వెస్టీజ్ లో వచ్చిన తర్వాత ఆలోచించాం కదా. మరి కొత్తగా మన లైఫ్ లో యాడ్ అవుతుంది కదా. సో దానికోసము ఖచ్చితంగా మనం ట్రైనింగ్ తీసుకోవాలి. మనకి ఉన్న ఆలోచనతో చేస్తే పరపట్ అవుతుంటది కాబట్టి సక్సెస్ లేట్ అవుతాయండి. ఓకేనా. సో మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అప్లైన్, మన అప్లైన్ ఉంటారు. మన అప్లైన్ లో ఎవరైతే లక్ష పైపడి సంపాదిస్తారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, దీన్ని మెంటర్షిప్ అంటాడు. ఒక వ్యక్తి కోసం మనం ఆలోచించామంటే ఆ వ్యక్తి తలక బేబ్స్ మనకి వచ్చేస్తుంటది అనమాట. అంటే ఒక హైయెస్ట్ వ్యక్తి ద్వారా మనం ఆలోచించాం, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు కదా, నేను కూడా వాళ్ళలాగా సక్సెస్ అయితే నాకు బాగుంటది కదా, నా ఫ్యూచర్ కూడా బాగుంటది కదా, అలాగా ఆలోచించాం అనుకోండి, వాళ్ళ తలక ఆలోచన మనం రావడం మొదలైతుంది.
మొదలవుతుంది అనమాట. సో ఆ మొదలవ్వడం వల్ల మనకి నడవడము ఈజీగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అప్లైన్ లో సక్సెస్ఫుల్ అప్లైన్ ని మనం ఫాలో చేయాలి. సక్సెస్ఫుల్ అప్లైన్ ని మనం ఫాలో అవుతూ ఈ బిజినెస్ ని ముందుగా తీసుకెళ్లవలసింది అవసరం ఉంటుంది. సో సక్సెస్ఫుల్ అప్లైన్ ని దాన్ని ఫాలో అప్ అంటాం. ఓకే, ఈ 7 స్టెప్ మనం డైలీ చేయాలండి. ఓకేనా? ఇంకా ఈ బిజినెస్ చూడండి, ఈ బిజినెస్ తక్కువ టైంలో మనము 6:30 కల్లా క్లోజ్ అన్నారంటే ఇంకో పావుగంట మాట్లాడుతున్నాం. ఈరోజు టాపిక్ వేరు, కానీ ఏదైనా సరే మనము ఏం చేయాలి అది డైలీ మనం మైండ్ లో ఉండాలి కాబట్టి నేను మాట్లాడాను. సో ఈ 7 స్టెప్ కంపల్సరీ పాటిస్తూ 6 లైన్లో మనం పని చేయాలి. 6 లైన్ అంటే మనకున్న సర్కిల్ ని రోజు మెకిలిస్ట్ చేస్తుంటారు కాబట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లైన్ అనమాట. ఒక్కొక్క సెగ్మెంట్, ఒక్కొక్క 10th క్లాస్ బ్యాచ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బ్యాచ్ ఉంటుంది, మనం మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తాం అక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇట్లాగా ఒక 6 లైన్స్ డిఫరెంట్ ఆఫ్ మనకి పరిచయం దగ్గర నుంచి ఒక 6 లైన్ తయారు చేసుకొని వాళ్ళని తయారు చేసుకుని వెళ్ళిపోతే ఈ బిజినెస్ లో పెద్దగా సక్సెస్ తీసుకోవచ్చు. సో ఈ బిజినెస్ లో మనకి అదృష్టం ఏంటంటే మన కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. మనం ఆంధ్రాలో, తెలంగాణలో 2012లో ఇక్కడ స్టార్ట్ చేసాము వైజాగ్ నుంచి. కానీ ఈ రోజు తెలంగాణ నంబర్ 1 పొజిషన్, ఆంధ్ర నంబర్ 2 పొజిషన్ లో ఉంది. ఇండియా మొత్తం మీద అంటే హై లెవెల్లో బిజినెస్ అవుతుంది. మనం కూడా జాగ్రత్తగా ఒక 6 టీమ్ ని సిస్టమేటిక్ గా సెట్ చేసుకుంటే, మనం సిస్టమ్ గా ఆలోచిస్తే తొందరగా మనము మీరు ఏదైతే ఇప్పుడు అఫర్మేషన్ చేశారో దానికి మించిన కూడా సాధించవచ్చు. అంతగా అవకాశం ఉంది. కానీ మీ ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఎందుకంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే మన బిజినెస్ చాలా సింపుల్. చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ లైఫ్ కదా. ఎంత సింపుల్ బిజినెస్, మనము కొనుక్కోవాలి, వాడాలి, కొనే వాళ్ళని తయారు చేయాలి, అంతే కదా బిజినెస్. కానీ ఈజీగా జనాలు వింటారు కదండి, ఈజీగా వింటూ. సో ఈ బిజినెస్ దొరికినాక భగవంతుడికి ఎంతో థ్యాంక్స్ చెప్తూ నాకు మంచి అవకాశం ఇప్పించావు దేవురా, సో నాకు మంచి అవకాశం ఇచ్చామని ఎప్పుడు మనం భగవంతుడికి థ్యాంక్స్ఫుల్ గా ఉంటూ మనం ఈ బిజినెస్ ని మొదలెట్టాలండి. ఎందుకంటే ఎంత మంచి అవకాశం ఎక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలాగా మనము మాట్లాడతాం. 7 స్టెప్ మీకు చెప్పాము, పాటిస్తారు. ఒక 100 మంది, ఫస్ట్ పాయింట్ ఏంటంటే చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ లైఫ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ లో మీరు 100 మందిని జాయిన్ చేస్తే 80 మంది కస్టమర్ గా ఉండిపోతారు. 20 మందిలో అంటే 100 మంది జాయిన్ చేస్తే 80% ఆఫ్ పీపుల్ కస్టమర్ గా ఉంటారు. 20% ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే 20% పీపుల్ లీడర్షిప్ తయారవుతారు. 20% తయారైపోతారు కాదు ఫ్రెండ్స్, 20% లో తయారవుతారు. అంటే ఇందులో మీరు అందుకే మనము సక్సెస్ఫుల్ వాళ్ళతో ఎప్పుడైతే మనము మెంటర్ గా పెట్టుకుంటాం ఆలోచన విధానం, అంటే ఈ 20% లో లీడర్షిప్ ఎవరు తయారవుతారు మనము చూడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిని మీరు చేసేయండి అంటే వాళ్ళు తయారవుతారో లేదో తెలియదు. సో మీరు మాట్లాడే అప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం అలాగ ఉంటుంది. మీకు ₹1,00,000 వస్తే లైఫ్ బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఎంతమందికి మనం హెల్త్ ఇచ్చే వాళ్ళు అవుతాము అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ చూసి టీమ్ ని మనం తయారు చేసుకోవాలి. అంటే దేనికో దానికి మనం కనెక్ట్ అవ్వాలి అనమాట. హెల్త్ కోసమైనా కనెక్ట్ అవ్వాలి, లేదు ₹1,00,000 కోసమైనా కనెక్ట్ అవ్వాలి, లేదు మనము ఇందులో మనకి మంచి లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు లీడర్స్ గా తయారవుతారు. ఎవరైతే లీడర్ గా తయారవుతారో ఖచ్చితంగా వాళ్ళతో మనం ఉదయం సాయంత్రం మాట్లాడి బిల్డప్ చేయాలి. అయితే మనకి సక్సెస్ కావాలంటే ఏం కావాలి? రీపర్చేజ్ జరగాలి. ఒక్కసారి మనం పర్చేజ్ చేసి వదిలేసాం అనుకోండి అవ్వదు. అంటే నేను అలాగా ప్లాన్ చేస్తానంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఫస్ట్ రీపర్చేజ్ లో ఫుల్ ఫాలోఅప్ చేస్తాను. అంటే నా టైం 90% రీపర్చేజ్ కి పెట్టమని చెప్తుంటాం అనమాట టీంతో. ఎందుకంటే లాస్ట్ మంత్ జరిగిన బిజినెస్ ఈ మంత్ మీకు వచ్చేయాలి అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖుని చక్కగా వాడుకోవాలి. మనం రీపర్చేజ్ లో వాడుకోవాలి. అంటే ఫీల్డ్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, ఫీల్డ్కి వెళ్తాం కానీ మైండ్ ఎక్కడ ఉండాలి? రీపర్చేజ్ చేయించాలి అని ఉండాలన్నమాట. సో 90% ఆఫ్ మైండ్ అంటే టైం వేరు, మైండ్ వేరు అంటే చెప్తాను దానికోసం, అది మెయిన్ టాపిక్ అదే. సో 90% ఆఫ్ మన తలక మైండ్ ఎక్కడ పెట్టాలి? 2 నుంచి 14వ తారీఖు అంటే రీపర్చేజ్ అంటే అందులో సిఎన్సి మేజర్ గా మనము పెట్టించాలి. కానీ కొంతమంది సిఎన్సి కొనుక్కోపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత కొంటారు అంత 100 పీవీ కొనిపోయినా 60 పీవీ కొనిపించవచ్చు, 60 పీవీ కొనిపోయినా 40 పీవీ కొనిపించవచ్చు. సో రీపర్చేజ్ ఎవరు పెద్ద సక్సెస్ తీసుకుంటారంటే 100% రీపర్చేజ్ చేయించాలి. అంటే మీకు చెప్పాను, అందరు లీడర్ గా తయారవరు కానీ అందరు ప్రొడక్ట్ వాడవలసిందే.
ఆ ప్రొడక్ట్ వాడాలంటే మీరు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చుకోగలగాలన్నమాట. ఎస్పులిన్ వాడితే ఏమవుతుంది, ఫ్లెక్సిల్ వాడితే ఏమవుతుంది, అలోవెరా వాడితే ఏమవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే చెప్తారు ఇన్ఫర్మేషన్ ఇస్ ద వెల్త్, ఇన్ఫర్మేషన్ ఇస్ ద వెల్త్ అంటాడు, నాలెడ్జ్ ఇస్ ద వెల్త్ అంటాడు. మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంతే డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ పెంచుకోవాలి. మనం హెల్త్ మీద ఇన్ఫర్మేషన్ పెంచుకుని ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందండి. తర్వాత నిత్యావసరం కోసం మాట్లాడితే బయట ఆయిల్ వాడితే ఎలా హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మన ఆయిల్ వాడితే ఎలాగ వస్తుంది, ఇవన్నీ మనం చెప్పితే మీ దగ్గర ఉన్న 100% పీపుల్ రీపర్చేస్ చేస్తారు. సో దానివల్ల మీకు లాస్ట్ మంత్ బిజినెస్ వచ్చింది. అండ్ 15వ తారీఖు నుంచి మనం ఏం చేయాలి, 15వ తారీఖు నుంచి ఏం చేయాలి, అంత కొత్త బిజినెస్ మీద ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి చూడండి, మీరు మీ టీంలో ఎంతమంది 8% అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 8% చేయించండి. 300 పీవీ అయితే 8% అయితే వాళ్ళకి 750 గిఫ్ట్ వౌచర్ వస్తుంది, 200 నుంచి 300 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ మనం ప్రమోట్ చేయాలన్నమాట. ఇవన్నీ మనం ప్రమోట్ చేసి బిజినెస్ ని పెంచుకోవాలి. సో లాస్ట్ ఎప్పుడైతే రీపర్చేజ్ మీరు బాగా చేయిస్తారు, 14 తారీఖుకి లాస్ట్ బిజినెస్ వచ్చేస్తుంది. ఈ 15 నుంచి మళ్ళీ మంత్ ఎండింగ్ వరకు చేస్తారు కదా, అవి బిజినెస్ మీకు పెరుగుతుంది. అప్పుడు మీకు ఏమవుతాయి, తొందరగా ₹1,00,000 రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే సేమ్ తీసుకెళ్ళిపోతే మళ్ళీ మీ డౌన్ లైన్ వాళ్ళకి తొందరగా ఎక్కువ ఇన్కమ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా ఎక్కువ మీటింగ్ 14 లోపలే జరుగుతాయి. ఎందుకు, ఛాంపియన్ డే అవ్వచ్చు, 1 డే వర్క్షాప్ అవ్వచ్చు, అంటే ఆ మీటింగ్ జరుగుతుంటది కాబట్టి మన స్పీడ్ 14వ తారీఖు వరకు చాలా స్పీడ్లో ఉంటారు జనాలు అంతా. సో ఈ స్పీడ్ వల్ల మనకి తొందరగా రీపర్చేజ్ జరుగుతుంటది. సో సిఎన్సి అలాగా మనం సిఎన్సి వల్ల ఫుల్గా మనం చేసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా, మనము 100 పీపుల్ జాయిన్ అయితే 80% పీపుల్ కస్టమర్ ఉండిపోతారు, 20% పీపుల్లో లీడర్షిప్ తయారవుతారు. లీడర్షిప్ తయారు చేయాలంటే ఖచ్చితంగా దానికో మనం కనెక్ట్ అవ్వాల్సిందండి. కస్టమర్ అయితే ప్రోడక్ట్ బాగుంది, హెల్త్ కి కనెక్ట్ అయ్యే వాళ్ళు కొనుక్కుంటాడు. లీడర్స్ అంటే వాళ్ళకి ₹1,00,000 సంపాదించి ఒక థాట్ ఉండాలి, కారులో తిరగాలని థాట్ ఉండాలి, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని థాట్ ఉండాలి. లేదు అంటే మనమే వాళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట. ఎస్, బిజినెస్ లో ఉంటే మనకంటే ముందు వచ్చే వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నారు, మీకు కూడా అవకాశం ఉందని చెప్తారు. ఓకేనా. సో 100% రీపర్చేజ్ జరిగిన వాళ్ళకి తొందరగా సక్సెస్ వస్తుందండి. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ రోజు పెద్ద టాపిక్ ఏంటంటే, మన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు మనము మైండ్ సెట్ అండి. ఈ బిజినెస్ టోటలీ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడు ఏం చెప్పాను, 80-20 అని చెప్పామా. 100 మందిలో 80% పీపుల్ కస్టమర్ గా ఉంటారు, 20% పీపుల్లో 20% కాదండి, 20% పీపుల్లో లీడర్షిప్ తయారవుతారు. సో అట్లాగే మనము చూడాలి, కొంచెం పాజిటివ్ పీపుల్ ఉండాలి కదా. సో ఇందాక చెప్పాను పాజిటివ్ కోసం, తర్వాత చెప్తాను. అసలు ఈ ప్రపంచం నిలబడింది పాజిటివ్ కోసమే అండి. మీరు ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. ఈ రోజు మన జీవితం అలాగుంది. ఈ రోజు నేను ఏమి పొందుతున్నాను, మీరు ఏం పొందుతున్నాను, అది నిన్న ఆలోచన, నిన్న తీసుకున్న డిసిజన్. సో నిన్న మంచి డిసిజన్ తీసుకుంటే ఈరోజు మంచి జరుగుతాయి. నిన్న మనం డిసిజన్ ఏమి తీసుకోకపోతే ఏమి జరగదు, నార్మల్ గానే ఉంటాం. ఈ రోజు కూడా అలాగే ఉన్నాం అనుకోండి, నార్మల్ గా ఉన్నాం అనుకోండి, రేపు కూడా నార్మల్ గానే ఉంటది కదా. కాబట్టి ఈ రోజు మనం చేయవలసినటువంటి ఒక మంచి డిసిజన్ తీసుకొని, ఆరో టీం తయారు చేసుకొని, నేను 1,00,000 తీస్తాను అని గట్టిగా మీరు డిసిజన్ తీసుకున్నారు అనుకోండి, దాని మీద మీరు కట్టుపరగా ఉన్నారనుకోండి, ఎప్పుడు పాజిటివ్ గా ఉన్నారనుకోండి, నమ్మకంతో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రేపు మీకు సక్సెస్ వస్తుంది. రేపు అంటే 3 months, 6 months, 9 months, 1 year లోపలే మీరు 1,00,000 కొట్టేయచ్చు. అంటే ఈ రోజు ఆలోచన రేపు మీరు తీసుకుంటారనమాట. సో గట్టిగా ఆలోచించాలండి. అందుకే ఈ బిజినెస్ ఏమంటామంటే, ఇది చాలా పెద్ద పాయింట్ అండి. ఈ బిజినెస్ ఏమంటాము అంటే 80-20 అంటాం. మళ్ళీ ఇంకోటి 80-20, ఇంకో 80-20 ఏంటంటే, మీరు తలవర్లేసి ఈ జూమ్లో అటెండ్ అయ్యి మంచిగా నేర్చుకొని ఫీల్డ్కి వెళ్ళి మీరు తలవారు వెళ్ళి నైట్ 10 గంటలకు వచ్చిన మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేశాను. కానీ మీ సక్సెస్ కి, మీరు ఏదైతే పెద్ద సక్సెస్ తీసుకుంటారు కదా, ఆ సక్సెస్ కి మీరు 20% మాత్రమే పనిచేసినారు. మరి మీరు అడగవచ్చు, సో నేను ఉదయం ఫీల్డ్కి వెళ్ళి సాయంత్రం వచ్చాను కదా, మరి మా సక్సెస్ కి 20% అయితే ఇంకెక్కడ ఉంది టైం 80% పని చేయడానికి అని మీరు అడగవచ్చు. కానీ అదే ఫ్రెండ్స్, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 80% మైండ్ సెట్ బిజినెస్ ఇది. అంటే సిద్ధార్థ్ సింగ్ సార్ ఈ బిజినెస్ కోసం, ఆయన కోసం నేను ఎప్పుడు తెలుసుకున్నా అప్పటి నుంచి కూడా సార్ ఏమనేవాడు అంటే, మైండ్ సెట్ బిజినెస్ ఇది, మైండ్ సెట్ బిజినెస్ ఇది అంటే, నేను అనుకునేవాళ్ళం మైండ్ లో సెట్ చేస్తే అలాగవుతుంది, ఆడో మంచి లైన్ దొరకాల, మంచి కొనాలి, మంచి పని చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది అనుకునేవాళ్ళు. కానీ 2015లో
నేను మైసూర్ ఒక మీటింగ్కి వెళ్ళాను 3 days సుదర్శన్ సార్. ఆ మీటింగ్ పేరు ఏంటంటే మిలియనియర్ మైండ్ సెట్. మనం మిలియనియర్ కావాలి అంటే మైండ్ ముందు మిలియనియర్ గా మైండ్ చేసుకోవాలి. ఓకేనా? మనము ముందు మైండ్ ని తయారు చేయాలి అంటే అవి తయారు చేయడం పని ఉంటుంది కదండి. సో మనము హార్డ్ వర్క్ చేసేస్తే సక్సెస్ అయిపోతాం కాదు. హార్డ్ వర్క్ చేయాలి, మైండ్ వర్క్ చేయాలి, మైండ్ వర్క్ చేయాలి. అంటే మనం ఫీల్డ్ లోకి వెళ్తాం, మధ్య మధ్యలో ఖాళీగా ఉంటది. లేదు అంటే మనకు కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్స్ ఖాళీ గ్యాప్ లో మాట్లాడుతూ మన మైండ్ ఎప్పుడు మోటివేట్ గా ఉండాలి. అవతల వాళ్ళు కూడా సార్ అవుతుంది కదా, మీ టీమ్ లో పర్చేజ్ అవుతుందా, మీరు బాగా చేస్తున్నారు, అవన్నీ ఇది చేయాలి. మైండ్ వర్క్ చేస్తూ ఉండాలి. మీరు ఒక దగ్గర వెళ్ళారు కదా, మీరు ఫీల్డ్కి వెళ్తే ఒక దగ్గర వెళ్తారు, ఒక టీంకి వెళ్తారు, అక్కడే పని అయింది. మరి మిగతా 5 టీంలో పని అవ్వదు కదా ఆ రోజు. కానీ రోజు అవ్వాలి కదా, అంటే రోజు ఫాలోఅప్ చేయాలి. మీరు ఎంత పీవీ చేశారు, టీమ్ లో ఎంత పీవీ అయింది అంటే 80% ఆఫ్ వరకు మైండ్ వర్కే అంటాం. మనం ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, మైండ్ లో యాక్టివ్నెస్ గా ఉండాలి. సో ఇవన్నీ 80% అంటే మన సక్సెస్ కి హార్డ్ వర్క్. మీరు ఉదయం నుంచి సాయంత్రం అందరూ రోజు ఫీల్డ్కి వెళ్తున్నాం, రోజు మీటింగ్ ట్రైనింగ్కి వెళ్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం. కానీ అది మన సక్సెస్ కి అది 20% మాత్రమే ఉపయోగపడుతుంది. 80% వరకు ఏంటంటే మైండ్ సెట్. మీరు ఎక్కడ అంత బిజీగా ఉండండి, ల్యాబ్ లో ఫోన్ మాట్లాడాలి, టీమ్ తో మాట్లాడాలి, ఎంత పీవీ జరిగింది చూడండి సార్. మరి పీవీ అవ్వాలి కదా, రోజు మనం పీవీ చేయాలి కదా, మీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే డివైడెడ్ బై 30 days జరగాలి కదా, సిఎన్సీ టైంలో 50 to 60% పీవీ జరగాలి కదా. ఇవన్నీ మాట్లాడుతూ ఉండాలండి. ఆ మైండ్ లోకి ఉండాలి, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఆ మైండ్ లోకి ఉండాలి కదా. ఈ ఫాలోఅప్ 80% ఆఫ్ సక్సెస్ తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం ఫాలోఅప్ చేయకపోతే ఎవడు బిజీలో వాళ్ళు ఉంటారు, అలా సక్సెస్ అవుతాం. ఇట్లాగే ఈ మైండ్ సెట్ ని బిస్టప్ ఈ బిజినెస్ లో నా సక్సెస్ అంటే నేను ఫస్ట్ 3 years నాకు కూడా నార్మల్ పీపులే కాబట్టి ఏమీ తెలియకపోతే 3 years లో నేను ₹1,00,000 సంపాదించాను. నెక్స్ట్ 3 years అయిన వెంటనే నాకు ₹1,00,000 క్రౌన్ డైరెక్టర్ వచ్చినట్టునే సిద్ధార్థ్ సార్ మీటింగ్ అప్పుడు సుబ్బే సార్ అరేంజ్ చేయించారు మైసూర్లో. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను. సో నెక్స్ట్ 3 years లో నేను 3 lakhs వెళ్ళాను. నెక్స్ట్ అంటే ఫస్ట్ 3 years లో 1 lakh, నెక్స్ట్ 3 years అంటే 6 years లో 6 lakhs, నెక్స్ట్ 3 years 9 years లో 9 lakhs, ఇప్పుడు 10,60,000 సంపాదిస్తున్నాము. అంటే మైండ్ ని సెట్ చేస్తాం. మిలేనియర్ అవ్వనట్టుగా మైండ్ ని సెట్ చేస్తాం. ఇప్పుడు బిలేనియర్ అవ్వడానికే సెట్ చేస్తున్నాం అనమాట. సో మైండ్ సెట్, ఈ మైండ్ మీరు కూడా సెట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి సిల్వర్ అండ్ అబవ్, మీరు సిల్వర్ అండ్ అబవ్ 22వ తారీఖు వైజాగ్ లో డైమండ్ పార్క్ దగ్గర డైమండ్ పర్ల్ హోటల్ ఉంటుందండి. సుబ్బే సార్ ట్రైనింగ్ ఇస్తారు. 50 లక్షలు నెలకి సంపాదించిన మన సుబ్బే సారు సౌత్ ఇండియాకి సూపర్ స్టార్. ఆయన సౌత్ ఇండియాకి టాప్ లీడర్ అండి. 50 అంటే ఆయన సౌత్ ఇండియాకి టాప్ లీడర్ అనమాట. సో సౌత్ ఇండియా కాదు, ఇప్పుడు ఇండియా కూడా ఆయన చాలా టాప్ గా నడుస్తున్నారు. సుదర్శన్ తర్వాత సారే. సో సార్ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారు 22వ తారీఖుకి సార్ వస్తున్నాను. శుక్రవారం పడుతుందండి. సో చాలా మంది ఆదివారం పిక్నిక్ అంటారు, చర్చ్ కి అంటారు, అందుకే శుక్రవారం పెట్టాం. సో శుక్రవారము టైం సెట్ అయింది కాబట్టి ఈ మనకు వైజాగ్ లోకల్ టీం కోసం, విజయనగరం ఇలాగ చుట్టుపక్కల టీం కోసం మనం పెట్టాం. అంటే దగ్గర ఉంటది విజయవాడ. అప్పుడు ఛార్జ్ కట్టుకొని 1100 టికెట్ కట్టుకొని దానికంట జస్ట్ 700 లో పెట్టాం. ఇది మైండ్ సెట్ కోసమే అనమాట. సో సిల్వర్ అండ్ అబవ్, ఎందుకంటే సిల్వర్ అండ్ అబవ్ వస్తే వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది. మనం చెప్పింది అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది అనేసి సారు నిన్న ఫోన్ చేసి సిల్వర్ అండ్ అబవ్ కి మాత్రం ఇన్వైట్ చేయండి. సో ఫ్రెండ్స్, సిల్వర్ అండ్ అబవ్ మీరు మీ టీంలో ఎవరైతే సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారో, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, ఈసీడీ, టీసీడీ, సో సిల్వర్ అండ్ అబవ్ మీరు వస్తే బాగుంటుంది. టికెట్ ఈరోజు బుక్ చేసుకోండి, ఎందుకంటే హోటల్ వాళ్ళకి మేము 3 days ముందే అమౌంట్ పే చేసేయాలి. ఇది ఫంక్షన్ హాల్లో కాదు కదా. సో 700 అండి. మీరు వస్తే మైండ్ ని అలాగా సెట్ చేసుకోవాలి. ఇది టోటల్ మీకు చెప్పాము. మన సక్సెస్ కి మనం హార్డ్ వర్క్ చేయాలి. దీపక్ సార్ చెప్పారు. సో స్మార్ట్ వర్క్ ఏమి ఉండదు, హార్డ్ వర్క్ టెక్నికల్ గా చేయాలి. హార్డ్ వర్క్ స్మార్ట్ గా చేయాలి అన్నారు సార్. దాని అర్థం అదే. నేను అదే తెలుసుకున్నాను, అదే నేర్చుకున్నాను. ఎందుకంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అది నా సక్సెస్ కి 20% అవుతుంది. ఇంకా 80% కూడా వర్క్ నేను చేస్తేనే కదా నాకు 100% సక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ 80% వర్క్ ఏంటంటే మైండ్ వర్క్ అండి. మన మైండ్ ని ఎప్పుడు రెడీగా ఉంచాలి, మన మైండ్ ని ఎప్పుడు పాజిటివ్ గా ఉంచాలి.
మనం ఎప్పుడు 24 hours కూడా ఫోన్లో పనిచేస్తూనే ఉండాలి. ఏ టీం ఎక్కడ పనిచేస్తుంది, ఏ టీం నుంచి ఎంత పీవీ వస్తుంది, ఇవన్నీ లెక్కల్లో మనం చూస్తూ ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. దీన్ని ఎలాగా ఫాలోఅప్ చేస్తారు సో అది ఫాలోఅప్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇది ఖచ్చితంగా మీరు ఈ సిల్వర్ అనే బాబు వచ్చేస్తే చాలా చాలా బాగుంటది. ఈ అమౌంట్ మీరు ఈరోజు ఇస్తే బాగుంటది. ఎందుకంటే 3 days ఆ ముందే నేను రెజిట్ ఈశ్వరరావు సార్ వెళ్ళి హోటల్ బుక్ చేశాను. వాళ్ళు చెప్పారు 3 days ముందే మీరు అమౌంట్ ఇవ్వాలని చెప్పారు. ఓకేనా? సో సో మనకి ఇది మైండ్ ని మనం ట్రెండ్ చేసుకోవాలండి. రెండోది ఫైనల్ గా ఒక పాజిటివ్ కోసం మీకు చెప్తున్నాను. పాజిటివ్ అంటే ఇప్పుడు ₹1,00,000 రేపు సంపాదించాలి, దాన్ని మీరు నమ్మాలి. నాకు 1,00,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, 1,00,000 వస్తుంది అని మనము దాన్ని 1,00,000 వస్తుంది దాన్ని మనం నమ్మాలి. నమ్మితే అవుతుంది. నమ్మాలి, నాకు వస్తుంది. మైండ్ లో జపం జరుగుతుండాలి, నాకు వస్తుంది అని ఒక జపంతో ఉండాలి. సిద్ధార్థ్ సార్ చెప్పింది అదే. 24 hours కూడా మీ మైండ్ లో జపం జరగాలి. నీకు 1,00,000 కావాలంటే 1,00,000, 2,00,000 కావాలంటే 2,00,000, 2,00,000, 4 కావాలంటే 4,00,000, 4,00,000. ఇంకా దీనికి ఒక స్టోరీ చెప్తే, ఒక ఆయన పెద్ద ఆయన ఉంటారు అనమాట. ఆయన పల్లెటూరు నుంచి సిటీకి వెళ్తుంటాడు. వచ్చినప్పటికి సాయంత్రం చీకటి అయిపోతాయండి. సాయంత్రం చీకటి అయిపోతాయి కాబట్టి చీకట్లో ఆయనకి కనబడలేనప్పుడు ఆయన ఏం చేస్తారంటే, చీకట్లో ఆయనకి కనబడదు. అప్పుడు సాయంత్రం పూట ఆయన సిటీ నుంచి వాళ్ళు ఊరు వెళ్ళాలి అంటే పల్లెటూరు కాబట్టి మధ్యలో అడవి ఉంటుంది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఒకరోజు అతను ఏం చేశారంటే ఒక చిన్న పాపని తీసుకెళ్లారు. సో పాపకి కనపడుతుంది కదా, నా కళ్ళు కనపడలేదు కదా, పాపకి కనపడుతుంది నైట్ టైం అని చెప్పేసి వెళ్తే, ఆ రోజు కూడా అలాగే చీకటి అయితే ఆ పాప చెప్తుంది అనమాట, ఏం కనపడలేదు తాత అంటుంది అనమాట. అది లేదు, పోనీ ముందు అడుగునే కనపడుతుంది కదా అంటే, కనపడుతుందండి. అయితే అలాగ అడుగు వేస్తే మళ్ళీ ముందు కనపడుతుంది, అడుగు వేస్తే మళ్ళీ ముందు కనపడుతుంది. సో అడుగు వేస్తే ముందు కనబడినప్పటికి అలాగా ముందు వరకు కనపడుతూ ముందుకెళ్తే వాళ్ళు ఊడొచ్చేసింది అనమాట. అట్లాగే మన లక్ష్యం మనకి కనపడుతూనే ఉండాలి. అంటే ఆ తాతకి తెలుసు, నా ఊరు ఈ అడవి దాటుతూ ఊడుంది కాబట్టి, ముందు అడుగు కనపడుతుంది కాబట్టి ఆ ఊరు వెళ్ళిపోతాం కదా. అట్లాగే మనకు లక్ష్యం కనపడుతూనే ఉండాలి. 2,00,000 మన కళ్ళ ముందు కనపడుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక అడుగు వేస్తాం. 1,00,000కి వెళ్ళాలి అంటే ఫస్ట్ 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 30 వస్తుంది, 50 వస్తుంది, 70 వస్తుంది, 1,00,000 వస్తుంది. అంటే ఇది నాకు వస్తాయి అని కనపడుతూనే ఉండాలి. నమ్మకంతో మనం ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా ఉన్న వాళ్ళే మాత్రమే సక్సెస్ అవుతారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇబ్బందులు వచ్చిన దాన్ని మనం పట్టించుకోకూడదు. ఏం జరిగినా మనం నేను పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే మనం సరిగ్గా నేర్చుకోలేదనుకోండి, మీకు మంచి పుణ్యం ఉంది, మంచి మీకు ఎదగాల ఉంది అంటే చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంటది. ఎందుకంటే దాన్ని సాల్వ్ చేయగలిగితే నాలో తెలుగుతట్టు పెరుగుతుంది. ఆ తెలుగుతడుతో ముందుకెళ్తాం. సో ప్రపంచం ఇట్లాగే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా వెస్టేజ్ లో 1,00,000 కాదండి, 2,00,000 కాదండి, మీకు ఎంత కావాలంత సంపాదించుకోవచ్చు. మీకు సక్సెస్ అనే ఆకలి ఎంత ఉంది అది ఇంపార్టెంట్. సక్సెస్ అనే ఆకలి ఎంత ఉంటుంది అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మంచి మంచి ఇన్కమ్ సంపాదించే వాళ్ళు వెస్టేజ్ లో ఉన్నారు, చూస్తున్నారు. యూట్యూబ్ లో ట్రైనింగ్ మీటింగ్ చూస్తున్నారు. యూట్యూబ్ లో కొడతనే వస్తుంది అంటే వాళ్ళకి అయిందంటే మనకు అవుతుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఒక్క వ్యక్తి సాధించారు అంటే తలుచుకుంటే మిగతా వాళ్ళు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ త్వరగా ఆ ₹1,00,000 మీరందరూ ₹1,00,000 చెక్ తీసుకోవాలి. ఒక మంచి కార్ కొనుక్కొని ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. గాడ్ బ్లెస్ టు ఆల్. సో సిల్వర్ అనే బాబు ఖచ్చితంగా ఈ రోజు అమౌంట్ పే చేస్తారని అనుకుంటున్నాము. అండ్ శుక్రవారము సుబ్బే సారు మీటింగ్ కి అటెండ్ అవుతారని మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. గాడ్ బ్లెస్ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. సో అలాగే మీటింగ్ కోసం మరి డ్రీమ్ కోసం అన్ని కూడా క్లారిటీ ఇచ్చారు సార్. మీరు మాకు ఇంత టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే మీరు ఈ రోజు మాకు అనుకున్నాము, సడన్ గా దొరికారు. ఎందుకు అంటే మీటింగ్ వాల్యూస్ చెప్తారని సార్. మాకు ఆల్రెడీ మీకు 10 tickets కి మేము అమౌంట్ పే చేస్తాం. మిగతా కూడా ఈ రోజు మేము సెండ్ చేస్తాం సార్, సిల్వర్ అండ్ అబోవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ సెషన్ మీద అలాగే మన సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఆల్రెడీ మన టాప్ లీడర్స్ అటెండ్ అయ్యారండి. సో వాళ్ళ మాటల్లో కూడా ఒక 2 minutes మనం తెలుసుకుందాం. విజయ సూర్య మేడం, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మాకు ఈ రోజు ఇంత మంచి సెషన్ అందించినందుకు. థ్యాంక్ ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పినట్టే మైండ్ సెట్ లోనే ఉంది సార్. ఏదైనా సరే మన మైండ్ సెట్ కనుక చేంజ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఆ నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. సో అలాగే ఈశ్వర్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉన్నారా సార్? ఓకే. సో మరి వన్స్ అగైన్ హరీష్ సార్ అండ్ బహదూర్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ హరీష్ సార్. ఓకే గాయత్రి మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. ప్రతి విషయం కూడా స్టార్టింగ్ నుంచి విన్నాను. ఎప్పుడు మీ సెషన్ విన్నా కూడా చాలా జోష్ వస్తుంది, చాలా యాక్టివ్ గా అనిపిస్తుంది. సో ఈ రోజు కూడా చాలా నేర్చుకున్నాం. ఈ రోజు కూడాను మీరు చెప్పిన మాటలో ఒక మాట అయితే నాకు అసలు నేనది వెస్టీజ్ దానికోసమే చేస్తాను అని అనుకుంటాను నేను. మనం వాడితే ఆరోగ్యము, నలుగురికి పంచితే ఆదాయము. ఎంత బాగుంది సార్ ఈ వార్డ్ అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మా టీము రేపు 22nd జరగబోయే మీటింగ్ కి 10 members అటెండ్ అవుతున్నారు సార్. సో ఫాలోఅప్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళందరూ కూడాను సిల్వర్ అండ్ అబవ్ అని చెప్పారు కదా మీరు, అందులో అందరినీ కూడాను అటెండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గురుజీ చాలా చాలా మంచి సెషన్ ఇచ్చారు. మాకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో ఆ సెషన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది గురుజీ. మీరు చెప్పిన ప్రతి వర్డ్స్ కూడా మాకు ఎప్పుడు కూడా ఒక బుల్లెట్ పాయింట్సే, కానీ దాన్ని మేము ఎంతవరకు పాటిస్తున్నాం అన్న దాని మీదే మా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మేము 100% ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు అన్నట్టు నా టీం నుంచి అయితే 10 members ని కూర్చోబెడతాను గురూజీ. ఖచ్చితంగా ఆల్రెడీ రేపటికల్లా మీకు అమౌంట్ కూడా సెండ్ చేయడం జరుగుతుందండి. మీ దగ్గర నుంచి ఇటువంటి సెషన్స్ మాకు ఎవ్రీ మంత్ కూడా కావాలి గురూజీ. సో ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ లక్ష్మి మేడం, ఇంత మంచి సెషన్ ఏర్పాటు చేశారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురూజీ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గాయత్రి ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ morning, గుడ్ sir. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ థింకింగ్, మంచి బూస్టింగ్, అలాగే ఏదైతే మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా, ఎందుకంటే మన వెస్టేజ్ అనేది నేనైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తూ ఉంటాను సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి మన పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తూ ఉంటాం. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి నాలెడ్జ్ తీసుకోవాలి, సబ్జెక్ట్ తీసుకోవాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనం ఎడ్యుకేషన్ అయితే ఇప్పిస్తుంటాం సార్. మరి మన వెస్టేజ్ లో చూసుకుంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్సే మనకి చాలా ఎడ్యుకేషన్ సార్. దానికి ఎంత ఎక్కువ అటెండ్ అయ్యి నేర్చుకుంటూ ఉంటే మనం కూడా దీంట్లో అంత ఎక్కువ గ్రోత్ అవ్వచ్చు అని ఈరోజు మీరు చాలా పాజిటివ్ థింకింగ్ కోసం మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా బాగా చెప్పారు సార్. నాకైతే బాగా నచ్చింది. అలాగే 22nd మీటింగ్ కోసం చెప్పారు. నేనైతే సార్ నాకు ఇన్విటేషన్ పెట్టిన రోజే మా అప్లైనర్ బహదూర్ సార్ ఇలా ఇన్విటేషన్ పెట్టిన వెంటనే నేను అమౌంట్ సెండ్ చేసి నేను నా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను సార్. అలాగే మన టీంలో ఇంకొక మేడం కూడా ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్. మరి మా టీం నుంచి మేమైతే సిల్వర్ అండ్ అబవ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవుతాం సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం సరస్వతి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు మంచి జూమ్ సెక్షన్ ఇచ్చారు సార్. అదే విధంగా చాలా రోజులు అయిపోయింది సార్. డైలీ చూసే జూమ్ లో అప్పుడప్పుడు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ జూమ్ లో ఇలా ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే సార్, మాకు
ఈ జూమ్ లో మీటింగ్స్ వాల్యూ కానీ తర్వాత మేము పెట్టుకునే డ్రీమ్స్ గురించి కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా టీం థ్యాంక్ యూ నుంచి 10 మెంబర్స్ ని ఖచ్చితంగా ప్లాన్ చేసి తీసుకొస్తాను సార్ మీటింగ్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. సో అలాగే సుమా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నిజంగా మార్నింగ్. ఈరోజు గుడ్ ఎస్ సార్, మార్నింగ్. నిజంగా అయితే ఈరోజు అయితే వండర్ఫుల్ సెక్షన్ సార్. నిజంగా చాలా బాగుంది సార్. నిజంగా అయితే కనుక రోజు మా లక్ష్మీ మేడం అయితే మాకు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, మనం ఏదైతే అనుకుంటున్నామో అది అయితే కనుక యూనివర్స్ కనెక్ట్ అవుతూ ఉంటుందని. మనం కంపల్సరీ బిలీవ్ అయితే చేయాలి సార్, మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పి రోజు కూడా అఫర్మేషన్ లో చెప్పిందే కాకుండా రోజుకి మనం ఏదో ఒక సార్ అయినా సార్ అలా బిలీవ్ చేస్తూ ఉంటే కంపల్సరీ రీచ్ అవుతాం సార్. ఆ అమౌంట్ అయితే మనకు వస్తుంది, మన గోల్స్ కూడా సక్సెస్ అవుతాము. ఈ విషయంలో అయితే కనుక నాకు సక్సెస్ అయితే కనిపిస్తుంది సార్. మేడం ఇచ్చిన ఈ ఎవ్రీడే మార్నింగ్ గ్రూప్ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అఫర్మేషన్ తో కూడా చాలా బాగుంటుంది సార్. ఈ రోజు మా మేడం కనెక్ట్ చేసి ఈ జూమ్ లో మీరు కూడా వచ్చి మాకు టీమ్ గురించి, మీటింగ్స్ గురించి, మన ఎస్టేజ్ అంటే ఏంటి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. అంటే మీరు ఎప్పుడు చెప్తారు ఎప్పుడైనా ఫాలో అప్లైన్ అని. నిజంగా అప్లైన్ ఏం చెప్తే అది గుడ్డుగా ఫాలో అయిపోతేనే దీంట్లో సక్సెస్ ఉంది సార్. అదైతే నిజం. ఎందుకంటే అవన్నీ కూడా మీరు ఫేస్ చేసి వచ్చే ఉంటారు కాబట్టి మాకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండడం కోసమే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చెప్తారో అలాగే అప్లైనర్స్ అందరూ కూడా లైఫ్ లైన్స్ అందరికీ కూడా గైడెన్స్ ఇస్తారని నమ్మకంతో మేడం అది ఏం చెప్తున్నారు అదే ఫాలో అప్ అవుతున్నాం సార్. ముందు ముందు ఇంకా సక్సెస్ తీసుకోవాలని మీ బ్లెస్సింగ్స్ నాకు నా టీమ్ కి కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదే మీటింగ్ కోసం థ్యాంక్ యూ. చెప్పలేదు. వస్తున్నాను సార్, ఆల్రెడీ మేడం కి టికెట్ కి అమౌంట్ కూడా సెండ్ చేసేసాను సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. నిన్న మీకు సెండ్ చేశాను సార్ నేను, ఓకే. మేడం వాళ్ళది కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ అండి, మాట్లాడండి. ఇంకా మల్లిక గారు ఉన్నారు, మీకు మ్యూట్ ఆన్ చేశాను. సో అలాగే రామాదేవి గారు మీరు సిల్వర్స్ మరి మీటింగ్కి వస్తున్నారా లేదని సార్కి ఒక క్లారిటీ ఇవ్వండి. సో అలాగే సార్ సెషన్ మీద కూడా మీరు మరి క్లారిటీ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సార్ నేను ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాను సార్, నేను వస్తున్నాను. నాకు ఓకే. ఆ మీటింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే విజయవాడ మీటింగ్ కూడా నేను రావడానికి చాలా ట్రై చేశాను, నాకు అప్పుడు అవ్వలేదు. అందుకని చెప్పేసి వెంటనే నేను టికెట్ అనేది బుక్ చేయడం జరిగింది. నేనైతే వస్తున్నాను సార్, మా వారు నేను కూడా వస్తున్నాము. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు సుభాష్ సార్ సెషన్ అంటే చాలా 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 ఇష్టం అండి. ఎందుకంటే బూట్ క్యాంప్ లో ఆయన మాట్లాడే విధానం గాని చాలా ఒక డిసిప్లైన్ గా చాలా వివరంగా చెప్తారు ఆయన. ఇంకా కదలకుండా కళ్ళు ఆర్పకుండా చూడాల్సిన సెషన్ అంటే సుభాష్ సార్దే. నాకు చాలా ఇంపార్టెంట్ అని నేను వెంటనే టికెట్ బుక్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీ సెషన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఈ కార్తీక పౌర్ణమి మంచి రోజున మా మైండ్ అనేది ఎలా ఉండాలి అన్నది మీరు చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిజంగా ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ మీ సెషన్ అనేది. మీరు ఎప్పుడు జూమ్ చెప్పినా కూడా ఆ రోజంతా మైండ్ అంతా చాలా రిలీఫ్ గా ఉంటుంది సార్. సెషన్ ఎలా చెప్తారంటే ఆ మంత్ మొత్తం కూడా మాకు ఒక బూస్టింగ్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మీరు సెకండ్ అని ఇస్తారు మాకు. కానీ ఈ మధ్యన 5 జూమ్ లేక కొంచెం కుదరలేదు. కానీ ఈ రోజు ఈ సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 22 మీటింగ్ అయితే సార్ నా టీం నుంచి 5 టికెట్స్ బుక్ చేసుకున్నా మేడం. నాతోని 5 మెంబర్స్ అయితే వస్తున్నారండి. ఆల్రెడీ గౌరీ మహాలక్ష్మి మ్యామ్ కి మేము సెండ్ చేస్తాం మేడం. సిల్వర్ డైరెక్టర్స్ సూపర్. వస్తున్నారు మేడం. అంటే మా సక్సెస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండాలి అని దీంట్లోని ఇద్దరిని కూడా తీసుకురావడం జరుగుతుందండి. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు మేడం. ఇంచుమించు 5 టికెట్స్ మేడం మావైతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. కోసం చాలా రోజులు పెట్టి చూస్తున్నాం సార్. 2వ తారీఖున వస్తారు అనుకున్నాను సార్ నేను. చాలా బాగుంది సార్ సెషన్.
అందరు కొత్త వాళ్ళు కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటారు సార్. చాలా పాజిటివ్ గా ఉంటే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత కూడా మనకి సక్సెస్ అవుతుంది. అదైతే నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటున్నాను సార్. అలాగే నా టీంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నానండి, మీరు ఏమీ భయపడకండి, ఎప్పుడు పాజిటివ్ గా అవుతుందనే ఉద్దేశంతో మీరు ఉండండి, చేయండి అని చెప్తున్నాను సార్. ఖచ్చితంగా మా టీంకి మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలండి. అదే సార్, మీటింగ్ కి మా టీం నుంచి అయితే 5-6 మెంబర్స్ అయితే నేను ప్లాన్ చేసుకుంటున్నాను సార్. ఓకే ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. సిల్వర్స్ అండ్ అబవ్ ని ప్లాన్ చేయండి. సిల్వర్స్ అండ్ అబవ్ ని ప్లాన్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే ఇది టోటల్ గా టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటది. ఓకే సార్. సిల్వర్ అండ్ అబవ్ కి అయితేనే అర్థం అవుతాయి. అంటే సిల్వర్ అంటే మరి వాళ్ళు సాధిస్తారు కదా, అంటే మరి సైడ్ వెలుము చేయాలి అని ఉంటది. సో వాళ్ళకి కొంచెము ఎక్కువగా అర్థం అవుతాయి. సిల్వర్స్ అండ్ అబవ్ ని ప్లాన్. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్, అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం యూటర్న్ చేసుకుందమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. యూటర్న్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సాయిసుధ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి. సార్ ఈరోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ సార్. మోటివేషన్ అంటే ఏంటి అన్నది అర్థమైంది సార్. ఏంటంటే నేను ఒకటే ముందు జాయిన్ అయిన కొత్తలోని చేసేయగలను అన్న కాన్ఫిడెంట్ ఒకటి ఉండేది. కానీ తర్వాత నాకు వచ్చిన ఆ ఏంటంటే అవి నెగిటివ్లు వస్తుంటే ఏంటి నేను చేయగలనా, నాది ఇంతేనా అని అనుకునేదాన్ని. కానీ సార్ మొన్న వైజాగ్ లో బూట్ క్యాంప్ అయింది కదా సార్, దాని తర్వాత బాగా నేను మైండ్ కి ఎక్కించుకున్నాను సార్. ఏంటంటే నేను ఏమైనా చేయగలను, నాలో నేను కాన్ఫిడెంట్ గా ఉంటే ముందుకు వెళ్ళగలను అన్న కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది సార్. నేను ఈ మంత్ అయితే నేను సిల్వర్ అవ్వాలని నేను గట్టిగా అనుకుంటున్నాను సార్. మీ బ్లెస్సింగ్ కావాలి సార్. గాడ్ బ్లెస్. ఎస్, థ్యాంక్ యూ మా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఎవరు కూడా అవకాశం వచ్చినప్పుడు మన టాప్ అప్లైనర్ తో మాట్లాడడం కూడా ఒక అదృష్టమే. సార్ ఏం చెప్పారు, సక్సెస్ అయిన వాళ్ళతో 100% మాట్లాడాలి. సో అలాగే మన టాప్ మెంటర్ మరి ఈ రోజు మనకి సార్ కొన్ని వేల మందికి డేట్ ఇచ్చేటట్టుండే 10 lakhs రూపీస్ మంత్లీ ఇన్కమ్ అంటే చిన్న విషయం కాదు. బట్ ఈ రోజు ఒక 50-60 మెంబర్స్ మన జూమ్ కి వచ్చినా కూడా మనకి ఈ రోజు డేట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఎంత సక్సెస్ అయినా కూడా ఖచ్చితంగా టీమ్ కి ఎంత కనెక్టివిటీ ఉంటారో. మై డియర్ లీడర్స్, ఇదైతే చాలా హ్యాపీనెస్ అండి, ఎందుకంటే సునీల్ సాహు సార్ మెంటర్షిప్ లో మనందరం ఇంత అద్భుతమైన సక్సెస్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాడికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మెంటర్షిప్ నడిపించే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే నడిచే దారి కూడా కరెక్ట్ గా ఉంటుందండి, అద్భుతమైన సక్సెస్ తీసుకుంటాం. మరి ఇంత అద్భుతమైన సెమినార్ మన ఈ జూమ్ మనకి అందించిన మన సునీల్ సాహు సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా కృతజ్ఞత తెలుపుతూ 22nd అద్భుతమైన ఈవెంట్ అండి. సుబ్బాయ్ శెట్టి గారు 48 lakhs 50 lakhs పర్ మంత్ సంపాదించుకునే వ్యక్తి. ఇది కూడా సిల్వర్ అండ్ అబవ్. ఎవరైతే సిల్వర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. మరి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన సెమినార్ తీసుకొని 100% సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి సార్ కి మన మాటల్లో చక్కగా అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్, అందరూ మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీ బ్లెస్సింగ్ అయితే మా టీం అందరికి కూడా, ఎంటైర్ టీం అందరికి కూడా మీ బ్లెస్సింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సునీల్ సాహు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి రేపు మార్నింగ్ ఇంకొక అద్భుతమైన సెషన్ లో మళ్ళీ మనం కలుద్దాం. డెఫినెట్ గా మనతో పాటు ఒక 6 మెంబర్స్ టీంని మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినట్టయితే జూమ్ లో అద్భుతంగా మరి డెవలప్మెంట్ అనేది ఉంటుంది లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సాహు సార్, థ్యాంక్ యూ సార్. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్, మీరు మ్యూట్ ఆఫ్ లో ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్.